నమస్తే. చిలకలూరిపేటలో జరిగినటువంటి ప్రజాగలం కార్యక్రమం దద్దరిల్లింది అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అంతేకాదు పబ్లిక్ కూడా అదే స్థాయిలో వచ్చారు. దీనికి సంబంధించి కాస్త ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. ప్రధాని మోదీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీపై అంత పతాక స్థాయిలో విరుచుకుపడలేదు. ఏదో అలా సాఫ్ట్గా మాట్లాడారు. దానికి సంబంధించి కానీ ఒక రకమైనటువంటి సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది ప్రధాని మోదీ మాట్లాడుతూ, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అవలంబించామనేది చెప్పుకొచ్చారు. ఇట్లాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా లిమిటెడ్గా మాట్లాడారు. ముఖ్యంగా ప్రజలకు ఒక రకమైనటువంటి దిశానిర్దేశం చేశారు. రావణ కాష్టంలా రాష్ట్రాన్ని మార్చినటువంటి జగన్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడింది అనేది జనసేనాని అలాగే టీడీపీ అధినేత ఇద్దరు కూడా అభిప్రాయం. ఇలాంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ అక్కడ జరిగింది. ఇటువంటి క్రమంలో కాస్త ప్రధాని అసహనం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలం అయ్యింది. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేయడంలో కానీ పైకెక్కినటువంటి జనాన్ని కిందకు దించడంలో కానీ ఎక్కడా కూడా పోలీసులు సరిగ్గా పనిచేయలేదు, ప్రేక్షక పాత్ర వహించారు అనేది కూడా ఎక్కువగా ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో 3 పార్టీల తరపున అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. దానికి సంబంధించి వారు యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలి, ఎలా అయినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, పాలన కావచ్చు, వాటన్నిటికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది అనేది ఆ ప్రజాగలం సభా వేదిక ద్వారా ఒక సందేశాన్ని పంపించారు. ఈ రకంగా కొంతమంది అయితే రాష్ట్రానికి ఏమైనా ప్రకటిస్తారు, వరాల జల్లు, హామీలు, వాగ్దానాలు అనుకున్నారు. కానీ ఉన్నటువంటి కోడ్ నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటువంటి సందర్భంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి 3 పార్టీలు బలోపేతంగా ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో కూడా ఒక రకమైనటువంటి అంతర్మదనం ప్రారంభమైంది. ముఖ్యంగా మేనిఫెస్టో రూపకల్పనలో వైఎస్ఆర్సీపీ నేతలు బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ సింగిల్గా వైఎస్ఆర్సీపీ పోటీలో ఉంటుంది. ఇంకో ముఖ్యమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు ప్రధాని మోదీ. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ 2 పార్టీలు ఒకటే, 2 పార్టీలను నమ్మి ఓట్లు వేస్తే మోసపోయేది మీరే. డబల్ ఇంజన్ ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోండి. కేంద్రంలో ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో కూడా 3 పార్టీలతో కలిపి ఎన్డీఏ రావాలి అనేది. సో ప్రజల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీపై ఉన్నటువంటి అసంతృప్తి, ఆ నాయకులపై ఉన్నటువంటి ఏదైతే ఉందో అసంతృప్తి అలాగే నిరసన, దానికి సంబంధించి దాన్ని మనం అందిపుచ్చుకునే అవకాశంగా మలుచుకోవాలి అనేది ఇక్కడ భావిస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అడుగులు వేయబోతున్నారు 3 పార్టీల అధినేతలు. ఇప్పటికే మేనిఫెస్టో అంశంలో కానీ అలాగే ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు కానీ వాగ్దానాల విషయంలో 3 పార్టీల నేతలు ఒక రకమైనటువంటి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రకటించినటువంటి ఏదైతే సూపర్ 6 ఉందో దానికి సంబంధించి కొన్ని యాడ్ ఆన్ చేస్తూ, ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ వచ్చేది ఎన్డీఏ కాబట్టి కేంద్రం ద్వారా మన రాష్ట్రానికి
అనేక రకాలుగా నిధులు తెప్పించుకోవచ్చు. కాబట్టి కూటమికి మీరు ఓట్లు వేయండి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండాగా వెళ్ళబోతుంది. రాజకీయ వర్గాల్లో కానీ అలాగే ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. సరే, ఈసారి అవకాశం ఇద్దాం అనేటట్లు కూడా ఒక రకమైనటువంటి భావన ఏర్పడింది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా మనం చూసాం. తాజాగా జాతీయ సర్వే సంస్థలు కూడా ఇచ్చాయి. 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి 17 అని, 18 అని, 16 అని ఇట్లా ఇచ్చారు. సో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది ఈ కూటమి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా ఎక్కువగా 3 పార్టీలు కలిసి అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నాయి అనేది కూడా 100+ సీట్లలో వారికి అవకాశం కల్పిస్తూ ఇచ్చినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రజాగళం సభను డిస్టర్బ్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మేము ఫైట్ చేస్తాం. ఎందుకనంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఖచ్చితంగా పోలీసుల వైఫల్యమే అనేది. ఏదేమైనప్పటికీ ప్రజాగళం సభ ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంగణం అంతా జనాలతో, ప్రజలతో దద్దరిల్లిందనే చెప్పాలి.